Hello all, how are you doing? I hope you're doing good. You're watching EDJ YouTube channel. I am Bro Prasad. Friends, today in this video session, I'm going to explain one of the important and useful spoken English concepts which is really helpful for our daily life conversation. Friends, now I'm going to provide you 4 examples. You can notice them. Alright, here we have 4 examples. నేను రాయాలని నాకు తెలుసు. నేను రాయాలని నాకు తెలిసింది. నేను రాయాలని నాకు తెలియాలి. నేను రాయాలని తెలుసుకోగలిగాను. ఈ ఎగ్జాంపుల్స్ ఒకసారి మీరు నోటీస్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి ఈచ్ ఎగ్జాంపుల్లో. ఆ 2 సిచ్యువేషన్స్ ఏంటి? నేను రాయాలని అనేది ఒక సిచ్యువేషన్, నాకు తెలుసు అనేది సెకండ్ సిచ్యువేషన్. నేను రాయాలని ఫస్ట్ సిచ్యువేషన్, నాకు తెలిసింది సెకండ్ సిచ్యువేషన్. సిమిలర్లీ నేను రాయాలని నాకు తెలియాలి, నేను రాయాలని నేను తెలుసుకోగలిగాను. మరి వీటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ వెల్ యాజ్ ఈ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్రెషన్ తర్వాత 6 ఎగ్జాంపుల్స్ మీన్స్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ, YNQలో ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని ఇలా 6 టైప్స్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ ఫ్రెండ్స్, చూడండి. నేను రాయాలని నాకు తెలుసు. ఈ స్టేట్మెంట్లో నాకు తెలుసు అనే ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలుసు, ఐ నో. ఏం తెలుసు? నేను రాయాలని. ఐ నో దట్ ఐ హ్యావ్ టు రైట్. ఐ నో దట్ ఐ హ్యావ్ టు రైట్ అంటే నేను రాయాలని నాకు తెలుసు. సెకండ్ ఎగ్జాంపుల్, నేను రాయాలని నాకు తెలిసింది. నాకు తెలిసింది అంటే ఐ కేమ్ టు నో. ఐ కేమ్ టు నో అంటే నాకు తెలిసింది. లేదా నా అంతటా నాకే తెలిసింది, నేనే రియలైజ్ అయ్యానంటే ఐ రియలైజ్డ్. ఐ కేమ్ టు నో దట్ ఐ హ్యావ్ టు రైట్ ఆర్ ఐ రియలైజ్డ్ దట్ ఐ హ్యావ్ టు రైట్ అంటే నేను రాయాలని నాకు తెలిసింది. థర్డ్ ఎగ్జాంపుల్, నేను రాయాలని నాకు తెలియాలి. నేను రాయాలని నాకు తెలియాలి. ఐ షుడ్ నో దట్ ఐ హ్యావ్ టు రైట్. ఐ షుడ్ నో దట్ ఐ హ్యావ్ టు రైట్ అంటే నేను రాయాలని నాకు తెలియాలి. ఐ షుడ్ నో దట్ ఐ హ్యావ్ టు రైట్. నేను రాయాలని తెలుసుకోగలిగాను. ఐ కుడ్ నో దట్ ఐ హ్యావ్ టు రైట్. ఐ కుడ్ నో దట్ ఐ హ్యావ్ టు రైట్ అంటే నేను రాయాలని నేను తెలుసుకోగలిగాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఈ స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకే ఎగ్జాంపుల్ని పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WHPQ అండ్ YNQలో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో చూద్దాం. రైట్, పాజిటివ్ ఎగ్జాంపుల్, అతను మాట్లాడాలని అతనికి తెలుసు. అతను మాట్లాడాలని అతనికి తెలుసు. సో ఈ ఎగ్జాంపుల్లో కూడా అతను మాట్లాడాలని అనేది ఒక సిచ్యువేషన్, అతనికి తెలుసు అనేది సెకండ్ సిచ్యువేషన్. హీ నోస్ అంటే అతనికి తెలుసు. ఏం తెలుసు? అతను మాట్లాడాలని. హీ నోస్ దట్ హీ హ్యాస్ టు స్పీక్. హీ నోస్ దట్ హీ హ్యాస్ టు స్పీక్ అంటే అతను మాట్లాడాలని అతనికి తెలుసు. నెక్స్ట్, పాజిటివ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్, అతను మాట్లాడాలని అతనికి తెలుసా? అతనికి తెలుసు అనేది పాజిటివ్ అవుతుంది, అతనికి తెలుసా అనేది పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో డస్ హీ నో దట్ హీ హ్యాస్ టు స్పీక్. డస్ హీ నో దట్ హీ హ్యాస్ టు స్పీక్ అంటే అతను మాట్లాడాలని అతనికి తెలుసా? డస్ హీ నో దట్ హీ హ్యాస్ టు స్పీక్. నెక్స్ట్, నెగిటివ్ ఎగ్జాంపుల్, అతను మాట్లాడాలని అతనికి తెలియదు. అతను మాట్లాడాలని అతనికి తెలియదు. హీ డజంట్ నో దట్ హీ హ్యాస్ టు స్పీక్. హీ డజంట్ నో దట్ హీ హ్యాస్ టు స్పీక్ అంటే అతను మాట్లాడాలని అతనికి తెలియదు. నెక్స్ట్, నెగిటివ్ క్వశ్చన్, అతను మాట్లాడాలని అతనికి తెలియదా? అతను మాట్లాడాలని అతనికి తెలియదా? డజంట్ హీ నో దట్ హీ హ్యాస్ టు స్పీక్ దట్. డజంట్ హీ నో దట్ హీ హ్యాస్ టు స్పీక్ అంటే అతను మాట్లాడాలని అతనికి తెలియదా? నెక్స్ట్, WHPQ, అతను మాట్లాడాలని అతనికి ఎలా తెలుసు? అతను మాట్లాడాలని అతనికి ఎలా తెలుసు? హౌ డస్ హీ నో దట్ హీ హ్యాస్ టు స్పీక్. హౌ డస్ హీ నో దట్ హీ హ్యాస్ టు స్పీక్ అంటే అతను మాట్లాడాలని అతనికి ఎలా తెలుసు. లాస్ట్ ఎగ్జాంపుల్, అతను మాట్లాడాలని అతనికి ఎందుకు తెలియదు? అతను మాట్లాడాలని అతనికి ఎందుకు తెలియదు? వై డజంట్ హీ నో దట్ హీ హ్యాస్ టు స్పీక్. వై డజంట్ హీ నో దట్ హీ హ్యాస్ టు స్పీక్ అంటే అతను మాట్లాడాలని అతనికి ఎందుకు తెలియదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ 6 వేస్లో కూడా మీన్స్ పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, WH ఇంటరాగేటివ్స్లో కూడా మనం ఈ విధంగా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుంటాను. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.